సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. జన్మరాశిలో శుక్రకేతువులు, సప్తమ రాహు, అష్టమ శని, లాభంలో గురువు. సప్తమంలో రాహు వీరికి బలంగానే ఉన్నారు. అష్టమ శని కూడా బలంగానే ఉంది. వీరికి అష్టమ శని నడుస్తున్నా కూడా ఈ వారం కొంతవరకు వీరికి బెనిఫిట్స్గానే ఉంటుంది. ఇటు ఉద్యోగపరంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, అన్నీ అనుకూలంగానే ఉంటాయి. అలాగే కొత్త వ్యాపారం ప్రారంభించాలని యోచన చేస్తారు. అది వ్యాపారం ప్రారంభించేటప్పుడు జాతక పరిశీలన చేసుకుని ముందుకు వెళ్ళండి. అది చేయొచ్చా వద్దా అనేది, లేదా ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకోండి చెప్పదగిన సూచన. ఎందుకంటే వ్యాపారం ప్రారంభించేటప్పుడు అధిక ధన వ్యయ సూచన కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్న వ్యాపారాన్ని కంటిన్యూ చేసుకుని తర్వాత ప్రారంభించడం చెప్పదగింది. అదేవిధంగా పర్సనల్ లోన్కి, హౌసింగ్ లోన్కి వెళ్లకుండా ఉండడం చెప్పదగింది. హౌసింగ్ లోన్కి అయితే వెళ్ళండి, అది ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోండి. ఎందుకంటే కొన్ని అప్పులు ఉన్నాయి, తీర్చివేద్దాం, హౌసింగ్ లోన్లో ఎక్కువ తీసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటారు. అది భవిష్యత్తులో మీకు ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మీకు ఎంతవరకు కావాలో అంతవరకే లోన్ తీసుకోండి. సంతానానికి సంబంధించిన వ్యవహారాలు చక్కగా ఉంది, వారి అభివృద్ధి బాగుంటుంది. సంతానంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం గోచరిస్తోంది. విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా చక్కగా రాణిస్తారు వాళ్ళు వెళ్ళి. అటువంటి అవకాశాలు ఉన్నప్పుడు లోన్ల విషయంలో దూరంగా ఉండడం చెప్పదగినది. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఏవైతే ఉన్నాయో అది ఈ వారం సమస్య ఈ విధంగా గోచరిస్తోంది. చక్కగా ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకెళ్ళే విషయంగా గోచరిస్తోంది. నేనంటే నేను కాకుండా ఎక్కడొక్కడ తగ్గి ఉండాలి. కాబట్టి భార్యాభర్తలు అంటేనే సామరస్యంగా ఉండాలి. ఎవరు ఏ చిన్న తప్పు చేసినా అది ఫ్యామిలీకి పెద్ద ఎఫెక్ట్ ఉంటుంది. కాబట్టి ఇటువంటి విషయాల్లో ఆచితూచి వ్యవహరించండి. సంతానం మన సంబంధం కుదురుతుంది. వివాహ ప్రయత్నాలు చక్కగా ప్రారంభించవచ్చు. అదేవిధంగా చార్టెడ్ అకౌంట్స్, ఫైనాన్షియల్ సెక్టర్స్లో ఉన్నవారికి సొంతంగా ప్రారంభించుకుంటే మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు వీరికి అంత పెద్దగా కలిసి రావు. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారు, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అంత అనుకూలంగా లేదు. ఒక స్థలాన్ని అమ్మి ఇంకో చోట ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటారు. అటువంటి ఏ ఇన్వెస్ట్మెంట్స్కి చేయకుండా దూరంగా ఉండడం చెప్పదగిన సూచన. అదేవిధంగా కోర్టు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, స్థిరాస్తులకు సంబంధించిన వ్యవహారాలు వీరికి సానుకూలపడతాయి. పెద్దల ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చెప్పదగిన సూచన. తృతీయాధిపతి, దశమాధిపతి అయిన శుక్రుడు జన్మరాశిలో ఉన్నారు కేతువుతో కలిసి. ద్వితీయ లాభాధిపతి అయిన బుధుడు తృతీయంలో కుజుడితో ఉన్నారు. భూ సంబంధించిన వ్యవహారాలు వీరికి చక్కగా రాణించగలుగుతారు. అయితే అమ్మడానికి మటుకి పెట్టకండి, అవి భవిష్యత్తులో మంచి లాభాలు తెచ్చే విధంగా ఉంటుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి, ఫ్యాషన్ డిజైన్ రంగాల వారికి, అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ వారం కొద్దిగా అనుకూలంగా ఉందని చెప్పచ్చు. అయితే పేరు ప్రఖ్యాతుల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు పక్కనే ఉన్నారని గ్రహించండి. అదేవిధంగా ఈ రాష్ట్రంలో జన్మించిన విద్యార్థులకు నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ప్రభుత్వం సంబంధించిన ఉద్యోగ అవకాశాలు నోటిఫికేషన్స్ విడుదలవుతుంది, దానికి అప్లై చేయండి. ఎప్పటి నుంచో మీ చిరకాల వాంఛ నెరవేర్చే అవకాశం మీకు వచ్చిందని భావించండి. అదేవిధంగా విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి ప్రయత్నాలు కొంత ఆలస్యమైనా సరే అప్లికేషన్ విషయంలో ప్రారంభం చేయండి. ఎందుకంటే విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి విదేశీ అవకాశాలు కలిసి వస్తుంది కాబట్టి ప్రయత్నాలు ప్రారంభించండి. ఈ రాష్ట్రంలో జన్మించిన స్త్రీలకు వ్యాపారపరంగా చక్కగా ఉంది. ఉద్యోగపరంగా మటుకి స్థానచలనం కనిపిస్తోంది. ఉద్యోగం పోవడం కానీ, లేదా తీసేయడం కానీ, లేదా మీకు మీరుగానే రిజైన్ చేయడం కానీ జరుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసేటప్పుడు ఉన్న ఉద్యోగంలో రిజైన్ చేయకుండా ప్రయత్నాలు ప్రారంభించండి. ఎందుకంటే ఈ వారంలో కొత్త ఉద్యోగం వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు. అయితే వచ్చిన అవకాశాలు బాగుందో లేదా ఆలోచించి వెళ్ళండి. కెరియర్ పరంగా చక్కగానే ఉంది. చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఉంటాయి, ఎందుకంటే అష్టమ శని నడుస్తుంది కాబట్టి. 8 శనివారాలు శనికి తైలాభిషేకం చేసి అఘోర పశుపత హోమం చేయించండి. మరిన్ని మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధూరం ధరించండి. ఎటువంటి నరదృష్టి లేకుండా ఉంటుంది. ఎందుకంటే మీ పైన ఈర్ష్యా ద్వేషాలు ఉన్నవారు చాలామంది ఉన్నారు. మీరు బాగా బాగుపడిపోతున్నారని, మీరు ఎక్కువగా సంపాదిస్తున్నారని, ఎంత సంపాదిస్తున్నారో ఎంత ఉందో మీకు తెలుసు, కానీ పక్క వాళ్ళకి తెలియదు. కాబట్టి ఇటువంటి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 9, కలిసి వచ్చే రంగు తెలుపు. ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు ఆదివారం కానీ గురువారం అడిగిన వెళ్ళండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ పూజా స్టోర్.in పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం,
హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్ .in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.